అందరూ కూర్చోండి కింద ప్లీజ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మరియు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పూలి లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించబోతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు కృష్ణ అన్న గారికి, మరియు అశోక్ గారికి, మరియు జూలకంటి రంగారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి, ఈ కార్యక్రమంలో మద్దతు తెలియజేయడానికి వచ్చిన వివిధ సంఘాలకి ప్రతినిధులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రాజ్యంలో ఉన్న కార్మిక హక్కులు కాపాడబడుతున్నాయా లేదా అనే ఒక ప్రామాణికంతో ఆ రాజ్యం ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం నడుస్తున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. భారత రాజ్యాంగ స్వభావానికి స్ఫూర్తికి వ్యతిరేక పద్ధతిగా నడుస్తూ ఉండడం అంటే అది క్రమక్రమంగా ప్రైవేట్ స్వభావంలోకి రాజ్యం పోతుందని అర్థం. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రాజ్యాంగ స్వభావానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఏజెన్సీ విధానము అంటే నథింగ్ అటు దళారులు బ్రోకర్లతో నడుస్తున్న రాజ్యాంగం మనం అభివర్ణించవచ్చు. కాబట్టి ఏజెన్సీ విధానాన్ని 100% రద్దు చేయాలి. దాని స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ ఒక చట్టాన్నా లేకపోతే ఏ రూపంలో తీసుకొస్తారో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్న డిమాండ్లన్నీ ప్రభుత్వం అమలు చేయాలని, అమలు చేసే ఒక మానవీయ స్వభావం కోల్పోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇవి అన్నీ ఆచరణ సాధ్యమైనవే. ప్రభుత్వం కొన్ని వందల ఏజెన్సీల దళారీ బ్రోకర్ల సెటప్తో ఈ రాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి ఇది అన్యాయంగా అక్రమంగా వందల వేల కోట్ల రూపాయలు అన్యాయంగా పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సిస్టాన్ని రద్దు చేసి కార్పొరేషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఆ దిశగా మా ఉద్యమం మద్దతు తెలియజేసేది కాదు, ఈ పోరాటంలో భాగస్వాములు అవుతామని ప్రకటిస్తున్నాం. మద్దతు చేయడానికి మా వర్గం వేరు కాదు, మద్దతు తెలియజేయడానికి మేము వేరు కాదు. ఎందుకంటే కార్మిక కర్షకులకు సంబంధించిన ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని, ఈ పోరాటంలో 500 మండలాల్లో 33 జిల్లాల్లో రాష్ట్రంలో జరిగే ప్రతి పోరాటంలో ప్రతి సందర్భంలో మీతో కలిసి నడుస్తామని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ని సమాధి చేసి ఈ గవర్నమెంట్ని చంపడానికి కావాల్సిన ఆయుధాలు ఈ మీటింగ్ ద్వారా దొరుకుతున్నందుకు సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజా పాలనకు సంబంధించిన ప్రభుత్వంగా అత్యద్భుతమైన నాటకీయంగా మన ముందుకు వచ్చింది కాబట్టి ఈ రాజ్యం గుండెల్లో
మరి మన ఉద్యమ బాకును దింపి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. పులి లక్ష్మణ్ గారు నాకు చెప్పినప్పుడు, ఇదంతా వివరించినప్పుడు చాలా చాలా బాధాకరంగా, చాలా ఘోరమైన వ్యవస్థగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కనబడుతూ అట్లనే కనిపిస్తూ చాలా దయనీయమైన జీవితం జీవిస్తున్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాట పదునుని పెంచాలని, ఈ పోరాటం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య పరిధిలో డిమాండ్లని పరిష్కరించే ఒక టార్గెటెడ్గా ఈ ఉద్యమం చేయాలని, అలాంటి పిలుపు ఏదొచ్చినా ఆ పిలుపులో మేము భాగస్వాములం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.